అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొని రావడం జరిగింది. సో అదేంటో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం మంజూరు చేసేటటువంటి 5 లక్షల రూపాయలతోనే అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మించి ఇచ్చింది ఒక స్టార్టప్ కంపెనీ. కేవలం 6 కార్మికులతో 15 రోజుల్లోనే 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు నిర్మించి చూపించడం జరిగింది. సో వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలోనే ఒక ప్రైవేట్ కంపెనీ ఇది చేసి చూపించింది. ఆ కంపెనీ షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఇటుకలు లేకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్ మరియు కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. సో ఇప్పటికే 4 మోడల్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినటువంటి ఈ స్టార్టప్ కంపెనీ లబ్ధిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధమవుతుంది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ప్రైవేట్ కంపెనీ నిర్మించినటువంటి మోడల్ హౌస్ ప్రస్తుతం అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో ఈ కంపెనీ 4 మోడల్ ఇళ్లను నిర్మించి పూర్తి చేసింది. సో నాగర్ కర్నూలు, మెదక్ జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంకొక మోడల్ హౌస్ను ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో వీళ్ళు నిర్మించడం జరిగింది. సో 6 కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. సో ఈ ఇళ్ల యొక్క జీవితకాలం 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి కంపెనీ ప్రతినిధులు అయితే తెలపడం జరిగింది. సో ఆయా ప్రాంతాల్లో పూర్తయినటువంటి ఈ ఇళ్లను త్వరలో మంత్రుల చేతి మీదుగా ప్రారంభించడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు. సో ఈ విషయంలోనే అధునాతనమైనటువంటి షేర్వెల్ టెక్నాలజీతో హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందినటువంటి వేదాన్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ 2018 నుంచి అల్యూమినియం ఫ్రేమ్వర్క్ షీట్లను తయారు చేసి నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తుంది. హైదరాబాద్లోని 30-40 అంతస్తులతో నిర్మించేటటువంటి హైరైజ్ అపార్ట్మెంట్లు, విల్లాలను ఇదే షేర్వెల్ టెక్నాలజీతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్ మరియు కాంక్రీట్ గోడలతో నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే తక్కువ సమయంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్కు ఈ కంపెనీ యొక్క ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం అంగీకరించడంతో ఈ ఏడాది మార్చిలో మండల కేంద్రాల్లో నిర్మిస్తున్నటువంటి మోడల్ హౌజులలో కొన్నింటిని నిర్మాణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగించడం జరిగింది. సో ఈ క్రమంలో కంపెనీ 4 ఇళ్లను పూర్తి చేసింది. పటాన్చెరు మోడల్ హౌస్ నిర్మాణం చూసినటువంటి పలువురు లబ్ధిదారులు కూడా తమకు కూడా ఇలాంటి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కంపెనీని సంప్రదిస్తున్నారు. సో ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని మాదారం గ్రామంలో ఏకంగా 20-30 మంది తమ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగించడం జరిగింది. సో ఇందిరమ్మ ఇళ్లను 400 ఎస్ఎఫ్టీతో ఒక బెడ్రూము, కిచెను, హాలు, 2 బాత్రూమ్లతో 75 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు నిర్మించుకోవచ్చని అయితే అందుకు కొంత ఎక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలపడం జరిగింది. 120 గజాల స్థలంలో 600 ఎస్ఎఫ్టీతో ఇంటి నిర్మాణం చేయాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రస్తుతం తాము 400 ఎస్ఎఫ్టీతో మోడల్ హౌస్ నిర్మించామని, ఈ ఇంటిలో కూడా షెల్ఫ్లు, సజ్జాలు, డాబా మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించడానికి అయ్యే ఖర్చును త్వరలో ఖరారు చేస్తామని చెప్పేసి కూడా వీరు చెప్పడం జరిగింది. సో లబ్ధిదారులు అంగీకరిస్తే వారికి నచ్చిన విధంగా ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. కాగా ప్రభుత్వం మొదటి దశలో 71,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయగా ఇందులో 65,000 మంది అర్హులుగా తేలారు. వీరిలో 3,000 మంది లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేయగా మరో 20,000 మంది ఇళ్ల నిర్మాణం అనేది ప్రారంభించడం జరిగింది. సో రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకైతే చేరుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే రెండవ దశ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అయితే అందజేయనున్నారు. నిధులకు ఇబ్బందులు రాకుండా బేస్మెంట్ పూర్తి చేసినటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం తొలి దశ కింద ₹1,00,000 చొప్పున వీళ్ళు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.